వరంగల్ జిల్లాలో నిర్దేశించిన గడువులోపే ప్రభుత్వ విద్యా సంస్థలకు యూనిఫామ్స్ అందాయి. విద్యార్థుల యూనిఫామ్ ని అందించే బాధ్యతని గ్రామ ఐక్య సంఘాల మహిళలకు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 38,020 మంది విద్యార్థుల యూనిఫామ్ ని కేవలం 21 రోజుల్లోనే తయారు చేయించి ఆయా మండలాల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందజేయడానికి మండల గ్రామ ఐక్య సంఘాల ప్రతినిధులు కృషి చేశారు. సమాఖ్య సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళకు విద్యను అందించాలి. అందుకోసమే కార్పొరేట్ లాంటి ప్రైవేట్ స్కూల్స్కు పంపించలేక ప్రభుత్వ పాఠశాలకు పేద మధ్యతరగతి కుటుంబాలు పంపిస్తుంటారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసమే ఇక్కడ మహిళలు ఈ స్కూల్ యూనిఫామ్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే యూనిఫామ్స్ అందించడంతో పాటు ఉపాధి మహిళా సంఘాలకు ఉపాధి కూడా కలగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే యూనిఫామ్స్ కుట్టడం అనేది పిల్లలకు సంబంధించి అవకాశం మీకు వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాది ఆదర్శ మహిళా గ్రూప్ తరఫున మాకు వచ్చింది సార్. మాకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఒక 50 మందికి మేము వర్క్ ఇస్తున్నాం సార్. మీకు ఇన్ టైంలోనే ఈ స్కూల్ యూనిఫామ్స్ అన్ని అందించాలన్నారు అన్నప్పుడు టెన్షన్ కానీ వీళ్ళందరితో పని చేయించడం కొంచెం కష్టపడతాను అందరు కుట్టేళ్ళు కష్టపడతాను, మేము కష్టపడి అందిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు కుట్టిన మీ చేతుల్లో తయారైన పిల్లలు వేసుకొని తిరుగుతుంటారు, సంతోషంగా ఉంటుంది కదా సార్. కుట్టడం కూడా మన మేడం కూడా వచ్చిండ్రు, చూసిండ్రు, బాగున్నాయి అన్నారు. యూనిఫామ్ సార్లు వస్తున్నారు అప్పుడప్పుడు, మెప్నా సార్లు, మన మున్సిపాలిటీ వాళ్ళందరూ ఆర్పీ వస్తుంది రోజు. ఈ యూనిఫామ్స్ సైజులు కానీ ఇవన్నీ కూడా ఎట్లా కటింగ్స్ అని ఎట్లా? 12 నుంచి 17 వరకు ఉంటుంది సార్. 12 నెంబర్ నుంచి 17 సైజు వరకు నెక్కర్ ఉంటుంది. స్కర్టు 20 నుంచి 26, 28 అన్ని ఓవర్ సైజు కాంచి ఉంటాయి సార్. పైజామాకి వచ్చిందంటే 34, 36, 38, 40, 42 వరకు లాస్ట్ సార్. షర్ట్స్ 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 లాస్ట్. ఇంకా బాగా లా ఉన్న వాళ్ళకు 30. ఎన్ని రోజుల నుంచి ఈ క్లాత్ కట్ చేయడం కావచ్చు, లేకపోతే మెజర్మెంట్స్ తీసుకోవడం కావచ్చు, తర్వాత ఈ కుట్టడం ఎంతమంది చేస్తున్నారు? మా దగ్గర సార్ 50 మంది ఉన్నారు సార్. అంటే ఇక్కడ 10 మంది బయట కూడా ఇస్తాం. ఎట్లా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా? ఎట్లా వీళ్ళకు ఇచ్చినాం సార్. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చే తర్వాత కుట్టిపిస్తాం. మీరు ఇన్ టైంలో వాళ్ళకి అందిస్తున్నట్టేనా? సార్ అయిపోయింది, ఇచ్చేసినాం కదా, ఇన్ టైంలో ఇచ్చేసినాం. ఇప్పుడు అంటే స్కూల్స్ వరకేనా లేదా హాస్టల్స్కి అవి ఎప్పుడు అంటే ఇప్పుడే వస్తున్నది. ఇంకా అది ఇప్పుడే కటింగ్ నిన్ననే వచ్చింది, కొంచెం ఇంకా స్టార్ట్ చేసినాం కటింగ్. మీతో పాటు మీ సంఘంలోంచి 50 మందికి అయితే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం. అవును సార్. ప్రస్తుతం అయితే ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టుగా మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా క్లాత్ అంతా కూడా కుడుతున్నారు. ఇక్కడ కుట్టడమేనా ఇంటి దగ్గర కూడా? ఇట్లా ఇవి తీసుకెళ్ళి ఇంటికాడ కుట్టేస్తాం, కుడుతాం. అంటే ఎట్లా అసలు మీకు అంటే ఈ టైలరింగ్ నేర్చుకున్నారా? దీనికోసమే ఎట్లా నేర్చుకున్నాం? ఫస్ట్ నేర్చుకుని కుట్టు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి డైలీ మీకు ఎంత వస్తుంది? ఎట్లా మాకు ఇక కుట్టుకున్నంత కాబట్టి ఎంత కుట్టుకుంటే అంత అన్నట్టు. ఇక మాకు ఈ ఇట్లా షర్ట్కి ఇంత, పాయింట్కి ఇంత అని లెక్క ఉన్నది. దాని ప్రకారం మేము అట్లా కుట్టుకుంటాం. ఇక రోజుకు మీరు ఎన్ని డ్రెస్సులు కుడతారు? ఎంత ఉంటుంది? రోజుకు మాకు ఇక 200 పడుతుంది, 200 చొప్పున పడుతుంది. ఇక పాయింట్లు అయితేనో 30 కుడతాం, నెక్కర్లు అంటే 40 అట్లా కుట్టేస్తాం. ఎన్ని డ్రెస్సులు కుడతాం మా రోజు? షర్ట్స్ అయితే 30 కుడతాం, పాయింట్లు కూడా 30 కుడతాం, పైజామాలు 50, స్కర్ట్లు 50 కుడతాం, టాపులు 30 కుడతాం. వర్క్ మాకు బాగానే ఉంది. అంటే మార్నింగ్ మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తారు? స్టార్ట్ చేసి ఎన్ని గంటల వరకు కుడుతుంటారు? 9కి వస్తాం. 9కి వచ్చి 6కు 7కు పోతాం. ఇట్లా ఈ నెలంతా ఎండాకాలంతో బిజీ ఉన్నారా? ఇక కొంచెం ఒక 2 నెలలు పని లేదు కదా, ఇప్పుడు మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇక మాకు పైసలుంటే పని కూడా ఉంటుంది మాకు. ప్రస్తుతం అక్కడనేమో మొత్తం యూనిఫామ్కి సంబంధించినటువంటి కుట్టడం జరుగుతుంది. తర్వాత వాటికి సంబంధించినటువంటి బటన్స్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, తర్వాత కాజాలు అంటారు, వాటికి సంబంధించినటువంటివి కావచ్చు, ఇవంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. దీంతోనే స్పీడ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంది. అసలు ఈ సైజెస్ ఎట్లా ఉంటాయి, దీన్ని ఎట్లా లెక్క చేస్తారు అంటే ఇప్పుడు పిల్లలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ తోటి ఉంటారు. ఒక్కొక్క క్లాస్ రూమ్ పిల్లలు ఒక్కొక్క ఏజ్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్క తీరుగా ఉంటారు. మరి వాళ్ళ సైజెస్ కానీ వాళ్ళకి కానీ ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఎట్లా వాళ్ళకు ఈ సైజెస్ స్కూల్స్కి అందిస్తారు? సార్ ఇది వీళ్ళకి సంబంధించి ఏంటంటే ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి వీళ్ళు దాదాపు ఒక 20 రోజుల వరకు మెజర్మెంట్
తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళకు స్కూల్కు క్లాత్లు వీళ్ళకందరికీ క్లాత్ అందియడం జరిగింది. తర్వాత వీళ్ళందరికీ పిల్లలను మెజర్మెంట్ ఏ విధంగా అయితే తీసుకున్నారో ఏ క్లాస్ పిల్లలకి ఎట్లా ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వీళ్ళకి ఇచ్చేటప్పుడు అంటే వాళ్ళకు పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ నెంబర్తో సహా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు. ఎట్లా వల్ల అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ ఏ స్కూల్కి వెళ్తుంది, తర్వాత వాళ్ళ సైజ్ ఎట్లా, దీన్ని వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఇవంతా కూడా మీరు ప్యాక్ చేస్తారు, పంపించేస్తారు, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఆ స్కూలు వీళ్ళు రాసుకుంటారు సార్. ఫస్ట్ వీళ్ళు ఏ స్కూల్ పిల్లలకు ఏ సైజు, ఏ స్కూల్లో ఎంతమంది, టోటల్ మెంబర్స్ ఎంతమంది, ఏ క్లాస్లో ఏ పిల్లలకు లేడీస్ ఎంతమంది, జెంట్స్ ఎంతమంది, అట్లా ఉన్న ప్రకారంగానే వాళ్ళు ఇట్లా ప్యాక్ చేసి ఆ స్కూల్కు మొత్తం టోటల్ 100 మంది పిల్లలు ఉంటే 100 డ్రెస్సులు అట్లా పంపించడం జరుగుతుంది. దీని మీద ఎట్లా ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే దీనికి ఒక నెంబరింగ్ వేసారు సార్. ఈ నెంబర్తో ప్రకారంగా ఇక్కడ 36 అని ఉంది, 52/36 అని ఉంది. ఈ నెంబర్ ప్రకారంగా ఆ పిల్లలకు ఈ స్కూల్ యూనిఫామ్ అందించి కరెక్ట్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా వాళ్ళకు ఈ స్కూల్ యూనిఫామ్ వేయగానే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మెజర్మెంట్ తీసుకొని కుట్టడం జరిగింది కాబట్టి ఇలా అందించుతారు. మళ్ళీ ఇప్పుడు కూడా చెక్ చేస్తారా పంపించేటప్పుడు? అంటే వీళ్ళ స్కూల్కి ఎట్లా వాళ్ళకు సంబంధించి ఇప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు అదే విధంగా పంపిస్తారు కదా. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా తేడా కొంచెం అటు ఇటు టైట్ అయినా అది ఇదైనా మళ్ళీ వీళ్ళు వెంటనే తీసుకొచ్చి ఇవి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ ఆల్టరేషన్ చేసుకొని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ అంతా కూడా మీకు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చే టైంలో ఇన్ టైంలో కుట్టాలి, టైం బాండ్ పెడతారు. ఆ వర్క్ జరిగేటప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి ప్రెజర్ తీసుకొచ్చారో ఎట్లా చేశారు? అది ప్రెజర్ ఏం లేదు సార్. రోజు సార్ వాళ్ళు మేము వచ్చి చేసుకున్నాం. ఎందుకంటే తక్కువ మెంబర్లు ఉంటే తొందరగా ఇన్ టైంలో మనం 10వ తారీఖు లోపు అందియలేము కాబట్టి వర్కర్స్ను మనం మ్యాన్ పవర్ ఎక్కువ తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళకి చెప్పడం వల్ల సంఘాలలో ఇంటి దగ్గర కుట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మెంబర్స్ని తీసుకొని మళ్ళీ వీళ్ళకి పీస్ వర్క్ లాగా ఇచ్చేసి రోజు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజు తక్కువ మొత్తంలో కాకుండా ఎక్కువ మొత్తంలో స్టిచ్చింగ్ చేయించడం జరిగింది. మెప్మాకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే మొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం మెప్మాకు డిఆర్డీఏ ద్వారా ఇవన్నీ కూడా స్కూల్ యూనిఫామ్స్ కూడా కుట్టడానికి అవకాశం కల్పించింది కదా. ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యింది? అంటే స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇవంతా కూడా కుట్టించడం, పిల్లలకు సంబంధించినటువంటి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. మహిళా సంఘాలతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారు, లేదా వాళ్ళకి ఎట్లా ఇన్ఫార్మ్ చేశారు? మేము ఫస్ట్ మాకు కలెక్టరేట్ నుండి మా కమిషనర్ ద్వారా ఎస్హెచ్జి ఉమెన్తో స్కూల్ యూనిఫామ్స్ కుట్టాలి అని అంటే ఫస్ట్ మేము ఎవరెవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళని ఫస్ట్ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇట్లా ఈ యూనిఫామ్స్ కుడితే మీరు లాభం అని చూసుకోకుండా పిల్లలకు ఎన్నో వర్క్స్ చేస్తూ ఉంటారు, మీరు ఇది చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తే చాలామంది ముందుకు రావడం జరిగింది. అంటే ఈ క్లాత్ ఎవరు ఇచ్చారు? తర్వాత ఇప్పుడు దీనికి బటన్స్ ఉంటాయి, లేదా కొంత వర్క్ దారాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, అవన్నిటిని సప్లై చేశారా లేకపోతే కుట్టడం సంబంధించి ఎట్లా వీళ్ళకి ఎట్లా కాంటాక్ట్? ఓన్లీ మనకు క్లాత్ మాత్రమే గవర్నమెంట్ నుండి మనకు ఇవ్వడం జరిగింది, డిఓ ఆఫీస్ నుండి. మిగతాదంతా ఎవరైతే ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారో వాళ్ళే దారం కావచ్చు, కటింగ్ కావచ్చు, బటన్స్ కావచ్చు అంతా ఎస్హెచ్జి వాళ్ళే. మిషనరీ కూడా మన ఎస్హెచ్జి వాళ్ళే మెంబర్స్దే. ఒక గ్రూప్కు ఇచ్చినప్పుడు ఒక డ్రెస్ కుట్టడానికి ఎంత ఉంటుంది, లేదా సైజుల వారికి ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది అంటే సార్, యాక్చువల్గా మనకు ఇండివిజువల్గా ఒక డ్రెస్ కుడితే మనం బయట చూసుకుంటే 300 నుండి 500, 1000 రూపాయలు కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఎస్హెచ్జికి ఇవ్వడం వల్ల ఏంటంటే బల్క్గా ఒకటే దగ్గర ఇస్తున్నాం కాబట్టిగా వీళ్ళ దగ్గర ఎస్హెచ్జి ఉమెన్స్ ఎవరి దగ్గర అయితే కటింగ్ మిషన్ ఉందో వాళ్ళని బేస్ చేసుకొని ఆ కటింగ్ మిషన్ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు కటింగ్ చేసి కుడితే వీళ్ళ గవర్నమెంట్ మనకి ఇచ్చే 50 రూపాయలు సరిపోదు కాబట్టిగా ఒకటే దగ్గర బల్క్గా కటింగ్ చేయించేసి పీస్ వర్క్ లాగా మన ఎస్హెచ్జి మెంబర్స్ అందరికి ఇప్పించి మనము ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది చేయడం వల్ల అటు కింది లెవెల్లో ఎస్హెచ్జి మెంబరు ఉపాధి కలుగుతుంది, ఇటు ఎవరైతే మనకు ఎస్హెచ్జి లీడర్స్ ఉన్నారో కటింగ్ మిషన్ ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఒక డ్రెస్కి ఎంత పడింది అంటే మీరు చెప్పినట్టు ఓపెన్ మార్కెట్లో అయితేనేమో 300 నుంచి 400, 500 వరకు ఉంటుంది. ఇట్లయితే ఎంత? ఇట్లయితే మనకి దాదాపుగా వీళ్ళకు ఒక 45 రూపీస్ వరకు టోటల్ ఖర్చు పోతుంది సార్. ఒక 5 రూపీస్ మాత్రం వాళ్ళకి మిగులుతుంది. యాక్చువల్గా ఇక్కడ లాభం అనేది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వర్క్ చేయట్లేదు సార్. మెయిన్గా ఎస్హెచ్జి మనం కూడా ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మన మీద, మహిళా సంఘాల మీద నమ్మకంతో మనకు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనము ఆ వర్క్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు సార్. ఇదే విషయంలో మనకు అమౌంట్ సరిపోతలేదని అందరు కలిసి రిప్రజెంటేషన్ కూడా
ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్ చూసి దాన్ని రేటు కూడా పెంచుతామని అన్నారు. అది ఎంతవరకు అవుతుందో చూడాలి సార్. స్కూల్ యూనిఫామ్ అందించడానికి తమ వంతు సహకారం అందించాలనే అతి తక్కువ ధరకైనప్పటికీ కూడా లాభాపేక్ష లేకుండానే ఈ యూనిఫామ్స్ అన్నీ కూడా ఇన్ టైంలో సిద్ధం చేసి స్టూడెంట్స్కి అందించగలిగే సంతృప్తిని అయితే మాకే అందించిందనేది మహిళా సంఘాలు చెప్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.